దేశంలో అప్పుల కుప్పలు చేసి విదేశాలకు వెళ్ళిపోయిన విజయ్ మాల్య మన బ్యాంకుల మీద కేసేసిండు. ఆగో, అదేంది దేశానికి వస్తే అరెస్ట్ చేసి లోపటేయాల్సినోడు రివర్స్ మన దేశం మీదనే కేసు పెట్టిండా? ఇది ఎక్కడిచ్చంత్రం? దొంగే దొంగ దొంగ అన్నట్టున్నది కదా ఈ ముచ్చట. అంత తెలివి ఉన్నది కాబట్టి అడ్డగోలుగా నిలువున్న దేశాన్ని ముంచి అవతల పడ్డాడు విజయ్ మాల్య మామ. అట్లా పోయినోడు పత్తకు లేకుండా పోతే మంచిగానే ఉండు గాని మాల్య మామ కర్ణాటక కోర్టుల కేసేసి బాకీలు ఇచ్చిన బ్యాంకులనే బజార్కి ఇడవాలని చూస్తున్నాడట. కింగ్ ఫిషర్ కంపెనీ పేరు మీద 1,000 కోట్ల అప్పులు బ్యాంకుల తన తీసుకొని వాటికి కిస్తీలు కట్టకుండా బ్రిటన్ దేశానికి బిస్తర్ చదువుకొని పోయిండు అప్పట్లా. మోడీ సారు కుర్చీ ఎక్కినాక మాల్య మామ మక్కిలు ఇరగొట్టే పని చేస్తాడు కావచ్చు అనుకున్నారంతా. కానీ ఈ 10 ఏళ్లల్లో మామను పట్టుకొచ్చుడు కాదు కదా, ముట్టుకునుడు కూడా చేయలే మోడీ సారు. కాకపోతే ఇక్కడ మాల్య మామకున్న ఆస్తులు అమ్మి అవి పైసలను బ్యాంకులలో జమ చేసిండ్రట. అగో ఆన్నే వచ్చింది అస్సలు చిక్కు. నేను బ్యాంకులల్లో తీసుకున్న అప్పు 6,200 కోట్లు, మిత్తిలు జమ చేస్తే ఇంకో 2,000 కోట్లకు పెరుగుతుంది కావచ్చు. కానీ ఏకంగా 14,000 కోట్లకు ఎక్కువైన ఆస్తులు అమ్మే పనులు చేస్తే నేను ఏడికి పోవాలే? ఆ ముచ్చట కుద్దుగా సెంటర్ సర్కార్ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పింది. బ్యాంకులు కూడా 10,200 కోట్లు తీసుకున్నామని చెప్తున్నాయి. అంటే నా పైసలు ఎక్కువనే ముట్టినాయి కదా, అయినా కూడా నా ఆస్తులను అమ్మే పని ఎందుకు చేస్తున్నారు? నా సంపద అమ్ముడు ఆపమానుండ్రి అని కర్ణాటక కోర్టుకు ఎక్కిండు మాల్య మామ. కోర్టు బ్యాంకులను సమాధానం అడిగింది. దీనికి మీరు ఏం చెప్తారో వారం రోజులలో చెప్పుండ్రని అన్నది. మరి బ్యాంకులు ఏం చెప్తాయో ఏమో కానీ దేశాల నడుమ యుద్ధాలు ఆపినాం, ప్రపంచంలో దేశాన్ని 3వ నంబర్లో నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న మోడీ సార్ మాత్రం మాల్య మామను దేశం తీసుకురాలేకపోతున్నది. అదేందో ఏమో.